హాయ్ అందరికి. మేము గోకర్ణ వచ్చాం కదా. రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఓం బీచ్ పక్కన అంటే చూడడానికి వచ్చాం. ఎలాగో రిసార్ట్ దగ్గర బీచే ఉంది కదా, అది నైట్ అన్న చూసుకోవచ్చు అని ఇక్కడికి స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఘాట్ సెక్షన్లో ఆపి మీకోసం నేను వీడియో తీస్తున్నాను. ఇది మేమున్న రిసార్ట్ నుంచి ఈ ఓం బీచ్ చేసి 20 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి బీచ్ కనిపిస్తుంది మనకు. మొత్తం మీదైతే ఓం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఓం అని రాసింది, శివలింగం ఉంది, లోపల ఏదో గుడి ఉన్నట్టుంది. లెఫ్ట్ సైడ్ లో బోర్డు పెట్టారు. ఇటు సైడ్ కన్నడ రాశారు, అటు సైడ్ ఇంగ్లీష్ రాశారు. రెండు మనకు రావు కనుక సైలెంట్ గా వెళ్ళిపోవడమే. ఓం అని అయితే అర్థమైంది. ఇక్కడ ఓంకారం మోడల్లో రాశారు ఓం బీచ్ అనేది. ఇక్కడ కూడా మనం బీచ్ లో వేసుకోవడానికి రకరకాల డ్రెస్సులు అయితే ఉన్నాయి. అసలు ఓం అనేది ఎలా ఉంటది, బీచ్ లో ఓం ఎందుకు ఉంటది అనేది నా డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. అసలు బీచే ఓంకారం మోడల్లో ఉంటుందా, లేకపోతే ఇక్కడ ఉండే వాటర్ అలా ఉంటాయా, ఏందో చూడాలని అనుకుంటున్నాను. స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి కిందకి, ఇక్కడ నుంచే చూసాను. ఇక్కడ సైడ్ లో నిలబడి చూద్దాం మనం అయితే. వామ్మో, చాలా కిందకే ఉందిగా. నేనేదో పక్కనే అనుకున్నట్టు ఎగేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ మెట్లనే దిగాల, నా వల్ల అయితే డౌటే ఇక. కింది వరకు మెట్లు ఉన్నట్టున్నాయి. బీచ్ అన్నారు, అన్ని రాళ్ళే కనిపిస్తున్నాయి నాకు. అది ఈ స్టెప్స్ మీద కూడా మొత్తం ఇసుక ఉంది. బీచ్ నుంచి వచ్చే వాళ్ళు ఇసుక ఉంటది కదా, వాళ్ళందరూ ఇక్కడే పడినట్టుంది మొత్తంగా. ఇవి ఘాట్ సెక్షన్ దిగుతున్నట్టుగానే సేమ్ యాజ్ యూజువల్ అలానే కట్టారు స్టెప్స్ కూడా. అక్కడ కనిపిస్తుంది కదా, అది బీచ్. రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్తేనే సముద్రం దగ్గరికి చేరుకుంటాము. ఈ స్టెప్స్ అన్ని దిగాలి. ఇప్పుడు మనం హైట్ లో ఉన్నాం, గుట్ట మీద ఉన్నాం అనమాట. గుట్ట మీద నుంచి కిందికి వెళ్తే బీచ్ వరకు వెళ్ళిపోతాం. ఈ మధ్య మధ్యలో వేరే కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఒక ఆమె అమ్ముతుంది చూడండి, కీరా దోసకాయ అండ్ ఇంకోటి ఏంటిది, పైనాపిల్. సమయానికి నేమ్స్ కూడా గుర్తు రావట్లేదు. మొత్తం మీద అయితే సగమైంది, ఆల్మోస్ట్ కిందికైతే వచ్చేసాం. ఇక్కడ రైట్ సైడ్ కూడా వే ఉంది మాకు వెళ్ళడానికి. మొత్తం కింది దిగే బదులు మనం ఎలాగో సైడ్ పొంటి పోతానని రాళ్ళ వరకు అయినా సైడ్ నుంచి వచ్చేసాను నేను. మొత్తం మీద అయితే రాళ్ళ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఇసుక అయితే లేదు, అవతల సైడ్ ఇసుక కనబడుతుంది కానీ మొత్తం అయితే రాళ్ళే ఉన్నాయి. రాళ్ళ మీదనే ఈ రాళ్ళు చూస్తే మనకు చాలా మూవీస్లలో ఇక్కడ సాంగ్స్ షూట్ జరిగినట్టు కనిపిస్తుంది కదా. చాలా మూవీలలో డాన్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడే జరిగి ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. అక్కడ కనపడేది ఓంకారం మోడల్ లా ఉంది కదా లైట్ గా, అందుకని ఓంకారం ఓం బీచ్ అని ఉంటారు. ఈ రాళ్ళు స్మూత్ గా ఏం లేవు, ఈ వాటర్ ఉన్నా కూడా స్మూత్ గా లేవు, చాలా గట్టిగా ఉన్నాయి. నడుస్తుంటే కొన్ని పగిలిపోతున్నాయి, చిన్న చిన్న రాళ్ళు పగిలిపోతున్నాయి. అక్కడక్కడ పీతలు కూడా కనిపిస్తున్నాయి మాకు. మన సైడ్ శుద్ధ రాళ్ళు ఉంటాయి కదా, ఆ మోడల్ ఉంది. సున్నపు రాయి, శుద్ధ రాయి అంటారు కదా, ఆ మోడల్ లో ఉన్నాయి. అక్కడక్కడ చిన్న గుట్ట ఉంది, దాని మీద జెండా కూడా ఉంది, కాషాయ జెండా. అక్కడ వరకు అసలు ఎవరైతే వెళ్ళి పెట్టారో అయితే తెలియదు. మొత్తం మీద అయితే సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాం. కొంచెం దూరమే ఉంది, పర్వాలేదు అయినా కూడా. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంది చూడండి. ఈ రాళ్ళ మధ్యనే చాలా చాలా వాటర్ ఉన్నాయి. ఇక్కడ అన్ని రాళ్ళు లైన్ గా గుట్టలుగా పోసినట్టు ఉంది. ఈ హైట్ నుంచి మేము కిందికి దిగామండి. ఈ చెట్ల హైట్ మీద నుంచి కింద దిగాం. ఈ చెట్లు ఉండడం వల్ల మేము దిగిన రూట్ అసలు కనపడట్లేదు. నేను ఒకసారి రౌండ్ గా తిరిగి చూద్దాను, మొత్తంగా చూస్తున్నాను. ఇక్కడ గుట్ట ఉంది కదా, గుట్ట వరకు వెళ్ళి వీళ్ళు జెండా ఎలా పెట్టారైతే అర్థం కావట్లేదు. కొంచెం లోపలికి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఓము, అటు రివర్స్ గా కనపడుతుంది నాకు. అంటే మనం యాక్చువల్ అవతల సైడ్ ఉంటే రైట్ సైడ్ లో కరెక్ట్ గా కనిపిస్తుంది, నాకు రివర్స్ గా కనబడుతుంది ఓం అనేది. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి అలా ఉంది. ఓం అంటే ఒక 3 మోడల్లా కనిపిస్తుంది చూడండి, 3 రాస్తాం కదా మనం, అలా కనిపిస్తుంది. అందుకే ఓం అని అన్నారేమో. ఇక్కడ నుంచి మనకు లోపల చూడొచ్చు. ఈ రాళ్ళ దగ్గర కొద్దిసేపు ఉండి తర్వాత ఇసుక ఉన్న సైడ్ వచ్చేసాం మేము. ఇక్కడ ఉయ్యాలుంటే మా అన్నయ్య పిల్లలు ఆడుకుంటున్నారు. ఇసుకలో కొద్దిసేపు ఆడడానికి ఏం రాలేదు, ఎందుకంటే కార్లో మళ్ళీ ఇసుక అంతా పడుతుంది. ఇక్కడ ఫ్రెష్ అప్ అవడానికి ఏమీ లేవు. ఎలాగో రిసార్ట్ దగ్గర సముద్రం ఏదో ఉంది, అక్కడ ఫ్రెష్ అప్ అవుతానని ఇక్కడ ఏం మునగలేదు మేము వాటర్లో. కొద్దిసేపు మాత్రం వాటర్తో అలా అలా ఆడుకొని ఆటోమేటిక్గా రివర్స్ అయ్యాము. కాకపోతే ఇక్కడ ఈ బండ కనిపిస్తుంది, ఈ బండ మీద వాటర్ అప్పుడప్పుడు బలంగా వచ్చి తాకినప్పుడు ఒక సముద్రంలా, అంటే పాల సముద్రంలా కనిపిస్తుంది. అందుకే ఈ ఫోటో కోసం చాలాసేపు వెయిట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ అలలు వచ్చినప్పుడు ఈ రాళ్ళ మీద మొత్తం రాళ్ళు కనబడట్లేదు, ఈ వాటర్ నొరగా పాలలా కనిపిస్తుంది. చాలాసేపు వెయిట్ చేశాను, ఎప్పుడు వస్తాయని. అప్పుడు ఇప్పుడు వచ్చింది చూడండి. దీనికోసం చాలాసేపు వెయిట్ చేశాను కానీ ఎక్కువ రాలేదు, కొద్ది వర్షం. కానీ ఇక్కడ చూడండి, బండలు అసలు కనపడకుండా మొత్తం పూర్తిగా వాటరే వచ్చిపోయేది. ఇది చూసిన తర్వాత మేము నెమ్మదిగా రిటర్న్ అయిపోయాము మళ్ళీ మీదకి ఎక్కి.
వెళ్తుంటే ఒక తోట కనపడింది నాకు. ఆ తోటలోకి వెళ్ళి అసలు ఏం తోటో చూద్దామని వెళ్తాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది కాజు. కాజు చెట్టు. నేను ఫస్ట్ టైం చూడాను. ఇప్పటి వరకు నేను చూడలేదు. చెట్టు ఎలా ఉంటది ఏందని. నేను దూరం నుంచి చూసి ఫస్ట్ బాదం ట్రీ అనుకున్నాను. కానీ కాదు. ఇది కాజు ట్రీ. ఇక్కడ కాయలున్నాయి. ఇక్కడ 3 కాయలున్నాయి. ఈ కింద వేలాడే గ్రీన్ కలర్‌ది గింజ. అదే ఇక్కడ పండు పండింది ఒకటి ఉన్నది కదా! ఈ యెల్లోది పండు. కింద ఉన్నది కాజు. ఇందులో ఇక్కడ ఉంటుంది వ్యక్తి ఉన్నాడు. ఆయన చెప్తాడు. ఇది ತೆಗೆಯುವುದು. ಗೇರ ಇಲ್ಲಿ ನಾವು ಬೆಂಗಳೂರೆಲ್ಲ ಗೋಡಂಬಿ ಅಂತಾರೆ. ಬೆಂಗಳೂರು ಗೋದಾಮ್ ಗೋಡಂಬಿ ಗೋಡಂಬಿ. ಗೋಡಂಬಿ ಇಲ್ಲಿ ಉತ್ತರ ಕರ್ನಾಟಕ ಗೇರ್ ಬೀಜ. గేర్ అలా కర్ణాటక మనకు రాకపోయినా కొద్దిసేపు అతనితో ముచ్చట పెట్టి రిసార్ట్‌కి తిరిగొచ్చాం. రిసార్ట్‌కి వచ్చేలోపు అసలు చీకటి అయిపోయింది. ఆల్మోస్ట్ సూర్యుడు కనపడట్లేదు. చీకటి అయిపోయింది ఇక్కడ. 7 అవుతుంది. అయినా కూడా కొంచెం వెలుతురు ఉంది. ఇక్కడ నుంచి చూడండి మా రిసార్ట్ ఎలా ఉందో. మొత్తం లైట్ వేసి గోల్డ్ కలర్‌లో చెమక్ చెమకని మెరుస్తుంది. బిల్లు కడుతున్నాం కదా! ఆ మాత్రం మెరవకపోతే ఏం చేస్తదో. తర్వాత మా పర్స్ కూడా మెరిసింది అనుకోండి. అది వేరే విషయం. ఇక్కడ లోపల ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొద్దిసేపు సముద్రం దగ్గర ఉన్నా ఇప్పుడు నేను. సముద్రం దగ్గర నుంచి అటు సైడ్ వీడియో ఫోకస్ చేసి చూశాను. ఇది మేమున్న రిసార్ట్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడ వరకు కనపడే అన్ని రిసార్ట్సే. ఈ రోజు ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ టెంపుల్‌కి వెళ్తాం. మిగతాయి